ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్. దీనికి మొత్తం ఫ్రంట్ పార్ట్ ని లైనింగ్ అటాచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ని ఏం కట్ చేయొద్దు, ఎట్లా ఉందో అట్లానే జాయింట్ చేసుకుందామండి. పెద్ద కుట్టు పెట్టుకోండి. పెద్ద కుట్టు పెట్టుకొని మొత్తాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇది ఫోల్డ్ చేసుకోలేదండి. దీనికి కూడా కుట్టు లోపల వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫోల్డ్ చేసుకుందాం. ఇదంతా కుట్టు వేసుకుందాం. ఇంకో వైపు కూడా చేసుకుందాం. ఇలా నీట్ గా అనుకోండి. మొత్తాన్ని లైనింగ్ ఎంత వరకు ఉందో చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకుందాం.
ఇలా మొత్తం కట్ చేసుకున్నాక మనకి ఈ క్లాత్ లో లైనింగ్ క్లాత్ మిగులుతుంది. వేస్ట్ క్లాత్ అనేది మీరు తీసుకోండి. మేడం ఫ్రంట్ పార్ట్ కి నెక్ ఎలా తీసుకుంటున్నారు? అదే అండి, ఇప్పుడు మనకి నెక్ కి క్యాన్వాస్ వేసుకోవాలండి. క్యాన్వాస్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది క్లాత్ అనేది మీరు వెడల్పున్న క్లాత్ తీసుకోండి. ఇలాగ పక్క పెట్టేసుకోండి. దాని తర్వాత క్యాన్వాస్ ఉంటదండి మనకి. డ్రెస్ క్యాన్వాస్ అంటే బయట అడిగి తీస్తారండి. ఇలా ఉంటది క్యాన్వాస్. మేడం క్యాన్వాస్ వేయటం వల్ల యూస్ ఏంటి మేడం అసలు? అది స్టిఫ్ గా ఉంది. మనకి నెక్ అనేది స్టిఫ్ గా ఉండడానికి అంటే ఇప్పుడు క్యాన్వాస్ బ్యాక్ అనేది. నెక్ కూడా వేసుకోవచ్చా మేడం క్యాన్వాస్? బ్యాక్ కి అంటే మనం ఇప్పుడు డిజైన్ పెట్టుకున్నాం కాబట్టి అవసరం లేదు మనకి. బ్యాక్ కి అవసరం లేదు, ఏమైనా ఫ్రంట్ కి మాత్రమే వేసుకుంటారు. బ్యాక్ కి అవసరమే లేదు. మీరు అందాజ తీసుకోండి. తీసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు మనకు నెక్, మనకి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాం ఫస్ట్. మన సైజ్ బ్లౌజ్ ఉంది కండి, అదే సైజ్ డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్ కి నెక్ ఎంత ఉందో ఈ షోల్డర్ దగ్గర నుండి మీ నెక్ ఎంత పొడవు ఉందో చూసుకోండి. ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ నుండి చూడండి, నాకు 5.5 ఇంచులు ఉందండి. ఈ మా నెక్ కొంచెం పెద్దగా పెట్టమన్నది. దానికోసం ఫ్రంట్ నెక్ నేను 5.5 ఇంచులు ఉంది కదండి. ఇలా మీరు క్లాత్ ని ఒక 10 సెంటీమీటర్లకి ఇలా క్లాత్ అనేది పొడవు 10 సెంటీమీటర్లు ఉండే చూసుకోండి. వెడల్పు 5.5 ఇంచులు, 5.5 6 ఇంచులకి మీరు వెడల్పు ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలా మధ్యలో ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లాగా ఫోల్డింగ్, డబల్ ఫోల్డ్. మనకి ఫోల్డింగ్ అనేది మనం ఇటువైపు ఉండాలండి, రైట్ సైడ్ వైపు ఉండాలి ఫోల్డింగ్. ఇప్పుడు ఇక్కడ నుండి నేను 5.5 ఇంచులకి నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఆమెకి ముందడ షేప్, వేరే నెక్ షేప్ అనేది నేను తీస్తున్నాను అనమాట. దానికోసం నేను ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి, ఫస్ట్ కింది నుండి మీరు ఇంచున్నర ఇలా మార్క్ వేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇంచున్నర మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఈ కింది వైపు నుండి మీరు పైకి మీకు ఎంత కావాలనుకుంటే అంత కొలుచుకోండి. మీకు ఎంత నెక్ కావాలనుకుంటే అంత. అంటే ఇప్పుడు నాకు సైజ్ 5.5 ఇంచులు వచ్చిందండి. అవి ఇంకా కొంచెం నెక్ అనేది తగ్గించమన్నది. అంటే 5.5 ఇంచులు అంటే 1/2 ఇంచు తగ్గించమన్నది నాకు. అందుకోసం నేను 5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇలాగ 5 మేడం ఇంచులకి మీరు ఒక్కసారి చెప్పరా మేడం, పైన క్యాన్వాస్ అంత ఎందుకు వదిలేశారు మేడం? అంటే నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను. మీకు ఇంత అవసరం లేదంటే నేను కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నాను అనమాట. మీకు ఇంత అవసరం లేదు. మనకి నెక్ పొడవు ఎంత ఉంది ఇప్పుడు? నార్మల్ గా ఎవరికైనా ఉండేది 5.5 6 ఇంచులే ఉంటదండి నెక్ పొడవు. నెక్ డ్రెస్లకు నెక్. మీరు దానికోసం మీరు ఎక్స్ట్రాగా ఒక 7 ఇంచుల మందమైన ఎక్స్ట్రా తీసుకోండి. మనకి క్యాన్వాస్ 7 ఇంచులకి మొత్తాన్ని క్యాన్వాస్ తీసుకోండి. ఇది అనేది నేనంటే కొంచెం ఎక్కువనే కట్ చేస్తాను, మీకు అర్థం కావడం కోసం నేను క్యాన్వాస్ అనేది ఎక్కువ అందాజ కాకుండా ఇప్పుడు ఎక్కువ కట్ చేసుకున్నాను. 5 ఇంచులు అంటే ఎంత ఎక్కువ తీసుకోమంటారు మేడం? 10 ఇంచులు తీసుకోండి.
ఇంత 10 ఓకే ఇంచులకు మేడం. మీరు మొత్తాన్ని 10 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. క్యాన్వాస్ ఓకే పొడవు మేడం. 10 ఇంచులు పెట్టుకోండి. వెడల్పొచ్చి 5 ఇంచులు 6 ఇంచులకు తీసుకోండి వెడల్పు. ఇప్పుడు ఈ కింది నుండి మీరు 1.5 ఇంచులకు మీరు పెట్టుకోండి. నేను ఈమెకి ఆహ్, షేప్ అనేది తీస్తున్నా కాబట్టి వేరే నెక్ షేప్ తీస్తున్నా కాబట్టి నేను ఇక్కడి నుండి ఇక్కడికి 1 ఇంచ్ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడి నుండి ఇక్కడికి ఆమెకి 5 ఇంచులనేది ఇక్కడికి మార్క్ చేస్తున్నాను. ఇక్కడి నుండి 5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఈ 1 ఇంచ్ ఈ ఇంచున్నర అనేది ఎవరైనా సరే ఫస్ట్ ఇక్కడి నుండి ఇక్కడికి ఇంచున్నర తీసుకోండి. మీకు రౌండ్ నెక్కే గావాలి, రౌండ్ నెక్కే గావాలి అనుకుంటే మీరు ఇక్కడి నుండి 5.5 ఇక్కడి నుండి మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడి వరకు పెట్టుకోండి. ఇక్కడ నుండి మీరు ఈ మార్క్ కనిపిస్తుంది గదా! ఈ మార్క్ నుండి మీరు 5.5కి ఎక్కడి వరకొస్తుందో అక్కడ పెట్టుకోండి. నెక్ పొడవు మీకెంత నెక్ కావాలో ఇక్కడ నుండి పెట్టుకోండి. నేను నెక్ షేప్ అనేది నేను తీస్తున్నానన్నమాట. మేడం ఒక్కసారి చెప్పరా మేడం? ఇక్కడి నుండి ఇక్కడికి ఆ ఇంచున్నర తీసుకోండి. అంటే మనకి ఫస్ట్ ఎవ్వరికైనా సరే ఫస్ట్ మనం ఇలా 10 ఇంచులకు మనం ఇలా తీసుకున్నాం గదా! క్యాన్వాస్. మనకి రైట్ సైడ్‌కి ఫోల్డింగ్ ఉండాలి. ఇటు సైడ్ మనకి కింది వైపున మన సైడ్‌కి మాత్రం ఇలా ఓపెన్స్ ఇలా ఉంటాయి. ఇటు సైడ్ ఓపెన్స్ ఇలా ఉంటాయి. ఈ పై వైపున ఓపెన్స్ ఇలానే ఉంటాయి. ఈ రైట్ సైడ్‌కి మాత్రం ఫోల్డింగ్ ఉండాలి. ఇక్కడి నుండి ఇక్కడికి ఇంచున్నర తీసుకోండి. ఇక్కడి నుండి ఓకే. ఇక్కడికి మీరు ఇంచున్నర తీసుకోండి. మీకు మీకు నెక్ పొడవు ఎంతొచ్చింది? 5.5 వచ్చింది మీకు. మీకిప్పుడు నెక్ పొడవు 5.5 వచ్చింది. మీరు ఇక్కడి నుండి ఇక్కడికి 5.5 ఇంచులకి మీరు ఇలా మార్కేసుకోండి. ఓకే మేడం. ఇలా మార్కేసుకున్నాక కిందికి ఇప్పుడు ఈ కింద మార్క్ ఉంది గదా! అవును మళ్ళీ మేడం. ఇక్కడ నుండి ఇంచున్నర మార్క్ ఇలా ఏసుకోండి. ఇక్కడ నుండి మీకు నెక్ పొడవు వచ్చేసరికి 5.5 ఇంచులు గదా! 5.5 ఇంచులకి మీరు ఇలా మార్క్ వేసుకోండి. ఓకే మేడం. ఇప్పుడు మనకిప్పుడు నెక్ షోల్డర్ తీసుకోవాలి గదా! నెక్ వెడల్పు తీసుకోవాలి గదా! ఇక్కడ నుండి అవును. మన నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నాం? 2 ఇంచులు తీసుకున్నాం. షోల్డర్ దగ్గర 2 ఇంచులు తీసుకొని 3.5కి షోల్డర్ మీద పెట్టుకున్నాం. గుర్తుందా అండి? అవును మేడం. నెక్ వెడల్పు ఇప్పుడు ఇక్కడ నేను 2.5 ఇంచులకి తీసుకుంటున్నాను. 2.5 ఇంచులకి 2 ఇంచులకే తీసుకోండి. మీరు నెక్ మీకు ఎంతైతే ఉందో అంతే తీసుకోండి. 2 ఇంచులకి మీరు ఇలా తీసుకోండి. ఇలా నెక్ వెడల్పు 2 ఇంచులకి మనం ఇలా అక్కడ తీసుకోండి. మనం అక్కడ ఎంత ఇచ్చాం మేడం? 3 కింది వైపున గాదు. ఇది పై వైపున. కింది వైపున నేను మళ్ళీ చెప్తా. ఇది కింది వైపుకొస్తది. ఇదేమో పై వైపుకొస్తది. పైన షోల్డర్ ఉంది గదా! 3.5కేమో షోల్డర్ పెట్టుకున్నాం. నెక్ వెడల్పు వచ్చేసరికి 2 ఇంచులు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం తీసుకునేది నెక్ గదా! అవును దానికోసం మేడం. ఇక్కడ నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాం అక్కడ 2 ఇంచులు తీసుకున్నాం. అందుకు ఇక్కడ గూడా 2 ఇంచులకి మీరిలా మార్క్ వేసుకోండి. ఈ పై వైపున. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. మళ్ళీ చెప్పనా ఇంకోసారి? ఒక్కసారి చెప్పండి. ఫస్ట్ మీరు 10 ఇంచుల పేపర్ తీసుకోండి. 6 ఇంచుల వెడల్పు తీసుకోండి. ఇక్కడ నుండి కింది నుండి మీరిక్కడికి ఆహ్, ఇంచున్నరకి ఒక మార్క్ వేసుకోండి. దాని తర్వాత మీకు నెక్ పొడవు ఎంతొస్తదో ఇక్కడ నుండి ఇక్కడికి 5.5 ఇంచులకైతే 5.5 ఇంచులకి మీరిక్కడ వేసుకోండి నెక్కు. ఇలా ఒక లైన్‌గా గీసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ తీసుకోండి. లైన్ ఇలా స్ట్రెయిట్‌గా తీసుకోండి. నెక్ వెడల్పు ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి మనం ఇలా చూసాం గదా! మనకిలా చూస్తే అర్థమవుతది. ఇప్పుడు మనం అప్పుడు క్లాత్ ఎలా యేసుకున్నాం? ఇలా ఫోల్డింగ్ ఇలా యేసుకున్నాం కదా! ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది. కాపోతే ఇప్పుడు రైట్ అవును. సైడ్ ఉందన్నమాట ఫోల్డింగ్ అనేది. మీరిక్కడి నుండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి మీరు 2 ఇంచుల నెక్ వెడల్పు మీరు 2 ఇంచులకి నెక్ తీసుకున్నారు కాబట్టి 2 ఇంచులకి మార్కేసుకోండి. లేదు మీరు 2.5 పై వైపున 2.5కి తీసుకున్నారనుకుంటే 2.5కి మీరు మార్క్ తీసుకోండి. మీరక్కడైతే పై వైపున షోల్డర్ పైన నెక్ ఎంతైతే ఉందో మీరంతే తీసుకోండి ఇక్కడ. దాని తర్వాత నెక్ వెడల్పు. అక్కడ నెక్ మనము వెడల్పు 2 అయితే 2, 2.5 అయితే 2.5 అన్నారు 2.5. మేడం. ఏది కావాలంటే అది తీసుకోమన్నారు. ఆ! ఆ! అక్కడ ఎంత పెట్టుకుంటే అంత తీసుకోండి. ఇప్పుడు కింది వైపున నెక్ వెడల్పు రౌండ్ షేప్ తీయడానికి మన కింది వైపున. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచులకి నేను మార్క్ చేసుకుంటున్నాను. మీకు వెడల్పు ఎక్కువ కావాలనుకుంటే 3 ఇంచులు. అర్థమైందనుకుంటా? ఒక్క నిమిషం మేడం. ఇక్కడ 2 ఇంచులకి మీరు మార్క్ చేసుకున్నారు. పైన ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. కింద ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను.
ఇది దేనికి మేడం 2.5 ఇంచులు? ఇది నెక్, ఇది అనేది నెక్ వెడల్పు. ఇప్పుడు మన రౌండ్ షేప్ తీయడానికి, ఇలా రౌండ్ షేప్ తీయడానికి నీ నెక్ అనేది వెడల్పు, రౌండ్ తీయడానికి నేను నెక్ వెడల్పు తీసుకుంటున్నాను. ఎంత మేడం అది? 2.5? 2.5 ఇంచులకి. మీకు ఇంకా పైకా వెడల్పు మేడం? కింది వైపున, పైన మాత్రం షోల్డర్ దగ్గర, మన నెక్ దగ్గర ఎంత పెట్టుకుంటామో అంతే పెట్టుకోవాలి పై వైపున. ఇది భుజాల దగ్గర వస్తది, అంటే షోల్డర్ దగ్గర వస్తది ఈ కుట్ట ఇది అనేది. ఈ కింది వైపున మన రౌండ్ ముందడగా మనకి ఈ చెస్ట్ పైన మనకి నెక్ అనేది ఇక్కడ వస్తది అనమాట. ఆహా! ఎంత డీప్ డీప్ ఉండాలి? డీప్ నెక్, అంటే ఎంత డీప్ పొడుగు తీయడానికి. ఉండాలి అనేది. పొడుగు మాత్రం మనం ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకున్నాం పొడుగు అంతే. మనం ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ వెడల్పు దగ్గర తీసుకోవాలి. నుంచి ఎంత రావాలనేదా మేడం? షోల్డర్ నెక్ అనేది 2 ఇంచులకే మనం పెట్టుకునేది, 2 ఇంచులకే పెట్టుకున్నాం కాబట్టి 2 ఇంచులకే ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ తీసుకోవాలి కాబట్టి డీప్ రావడం కోసానికి 2.5 ఇంచులకి నేను తీసుకుంటున్నాను. ఓకే మేడం. ఇంత ముందుకు మనకి బ్లౌజ్ కి అయితే మనం చెప్పుకున్నాం కదా, ముందడ నెక్ ఒకవేళ రెండు మనం పొడుగు పెట్టుకున్న తర్వాత నెక్ సరిపోకపోయినా తగ్గినా తగ్గకపోయినా గానీ వెడల్పు అనేది పెంచాలి అని చెప్పేసి అన్నాను కదా, పెంచాలి లేదా తగ్గించాలి అవును అని. మేడం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మీకు మీ నెక్ మీరు చూసుకోండి. నెక్ అందాజైతే మీరు 2.5 ఇంచులకు పెట్టుకోండి. డ్రెస్సులకి 2.5 కంటే పెద్దగా ఎవరు పెట్టుకోరు. లావు ఉన్న వాళ్ళే 3 ఇంచులకు పెట్టుకుంటారు. అంతకు మించి ఎవరు పెట్టుకోరనమాట. ఇప్పుడు అందుకోసం మేడం 2.5. ఇప్పుడు మీరు మార్క్ అనేది ఎక్కడి నుంచి చేస్తున్నారంటే 1.5 ఇంచ్ ఉంది చూడండి. ఆ! 1.5 ఈ ఇంచ్ మార్క్ దగ్గర ఉంది నుంచి గదా! చేస్తున్నారు. ఈ మార్క్ దగ్గర నుండి ఫోల్డింగ్ ఉంది గదా! ఈ మార్క్ అవును దగ్గర మేడం. ఫోల్డింగ్ ఉందా? ఈ ఫోల్డింగ్ దగ్గర అక్కడి నుండి మీరు వెడల్పు అనేది తీసుకుంటున్నారు. 2.5 ఎవరికైనా 2.5. ఎవరికైనా 2.5 ఉంటది. బాగా లావున్న వాళ్ళకైతే పాదొక 3 ఇంచులు తీసుకుంటారు డ్రెస్సులకి. ఎవరికైనా డ్రెస్సులకైతే మామూలుగా 2.5 తీసుకోవాల్సిందే. ఓకే మేడం. ఇక్కడ నుండి ఇక్కడికి ఇప్పుడు 2.5 ఇంచులు ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మీరు ఇలా స్ట్రెయిట్ గా గీయండి. ఇప్పుడు ఈ నెక్ 1.5 ఉంది గదా! మీరు ఇలా స్ట్రెయిట్ గా ఒక లైన్ గీసుకోండి దీనికి. ఇక్కడ ఓకే. వరకు మీరు స్ట్రెయిట్ గా లైన్ తీసుకోండి. ఇది ఇక్కడైతే మనం నెక్ వెడల్పు 2.5 ఇంచులకు తీసుకున్నాం గదా! ఆ అవును మేడం. వెడల్పు కోసం ఈ నెక్ కి మీరు స్ట్రెయిట్ గా ఇలా లైన్ తీసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ ఉంది గదా! ఇక్కడ 2 ఇంచులు పై వైపున 2 ఇంచులు, ఈ కింది వైపున 2 ఇంచులు. అదే 2.5 ఇంచులు. అవును మేడం. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచుల ఉన్న మార్కు, ఇక్కడ 2.5 ఇంచుల మార్క్‌ని మీరు క్రాస్‌గా వచ్చేటట్టుగా మీరు ఆ మార్క్‌ని, ఈ మార్క్‌ని కలుపుకుంటూ ఒక లైన్ ఇలా గీసుకోండి. ఇలా వచ్చింది. అర్థమైందా మీకు? అర్థమైంది మేడం. హ్మ్. ఇప్పుడు మీరు దీంట్లో రౌండ్ షేప్, మీకు రౌండ్ షేప్ అయినా రౌండ్ షేప్, లేదు నాకు డబ్బా షేపే కావాలనుకుంటే మీరు డబ్బా షేప్ ఇలానే ఉంచుకోండి. డబ్బా షేప్ మనకు ఆల్రెడీ డబ్బా షేప్ వచ్చింది. ఇలానే. లేదా స్క్వేర్ టైప్ అయినా స్క్వేర్ షేప్ అయినా గాని అట్లాగా. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు. ఇప్పుడు మీరు రౌండ్ తీసుకుంటున్నారు కాబట్టి రౌండ్ ఇలా తీసుకోండి. ఇలాగా. అర్థమైందా అండి? అర్థమైంది మేడం. ఇప్పుడు నాకు ఈ సైజ్‌కి నాకు ఈ షేప్ ఉంది. ఇంగో నాకిచ్చిన సైజ్ ఈ షేప్ అండి. చూపిస్తున్నా. నాకు ఈ షేప్ ఉంది సైజ్. నాకు సైజ్ ఇచ్చింది. వి షేప్, చిన్నగా వి షేప్ వచ్చి రౌండ్ షేప్ వచ్చింది ఇక్కడ. అర్థమైంది గదా! అర్థమైంది నాకు మేడం. ఈ షేప్ రావడం కోసానికి నేను ఇప్పుడు అలాంటి షేపే రావడం కోసానికి నేనిప్పుడు గీసుకుంటున్నాననమాట. మీరు రౌండ్ షేప్ అయితే రౌండ్ గీసుకోండి. లేదా స్క్వేర్ అంటే డబ్బా షేప్ అంటే డబ్బా షేప్ తీసుకోండి. లేదా స్క్వేర్ అంటే ఇలా స్క్వేర్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రౌండ్ వచ్చింది కాబట్టి మేడం ఈ కింద వచ్చిన దగ్గర మీరు ఆ షేప్ తీస్తారు కదా మేడం? అవునండి. మీరు షేప్‌లనేది అక్కడే మార్చుకోవాలనమాట. మీకెక్కడ ఇప్పుడు మీకు రౌండ్ షేప్ అంటే రౌండ్ షేప్, డబ్బా షేప్ అంటే డబ్బా షేప్. ఈ రౌండ్ ఇక్కడే మార్చుకోవాలి మీరు. ఏ షేప్ కావాలంటే అలాగా. ఇప్పుడు నాకు స్క్వేర్ అంటే ఇలాగా. ఇక్కడ నుండి ఇలాగా స్క్వేర్ వస్తది. ఇక్కడ స్ట్రెయిట్‌గా వస్తది. ఇలాగ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది తీసుకోండి. నేను ఇప్పుడు నాకు సైజుదైతే అదుంది కాబట్టి నేను దానికి 1 ఇంచ్ అనేది ఫస్ట్ ఇక్కడికొచ్చింది మార్క్ ఉంది గదా! ఈ మార్క్ పైన 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రాగా తీసుకుంటున్నాను. ఇట్లా 1 ఇంచ్ ఎక్కువది ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులకు నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు లైన్‌గా ఒక స్ట్రెయిట్ ఇలా మేడం లైన్‌గా ఎక్కడ తీసుకున్నా. కనిపించట్లే మేడం. ఒక్క నిమిషం. ఎక్కడ 1 ఇంచ్ తీసుకున్నారు మేడం? నేను ఇప్పుడు ఇందాక మీకు చూపించాను గదా! వి షేప్ ఆకారంలో నేను తీసుకుంటున్నానని. అవును మేడం. ఆ షేప్ మీరు నార్మల్‌గా అయితే ఇప్పుడు మీకు ఇందాక చెప్పిందైతే మీకు అర్థమైంది గదా! రౌండ్ నెక్ అర్థమైంది అయితే మేడం. మీరు ఎంతలో తీసుకోవాలనేది.
నేను ఆ షేప్ రావడానికి కోసానికి నేను మళ్ళీ వేరే నేను నాకు ఈ డ్రెస్ ఇచ్చిన ఆమె నాకు అలాంటి షేపే కావాలని చెప్పి అన్నదన్నమాట. అందుకోసం నేను ఆ షేపే పెడుతున్నా. ఎక్కడ పెట్టారు మేడం ఇప్పుడు 1.5 ఇంచ్ అనేది? ఇప్పుడు ఈ 1.5 ఇంచులకి మనం పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి. అవును మేడం. ఫస్ట్ ఈ 1.5 ఇంచులకి పెట్టుకునే దగ్గర ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ ఈ పైకి 1 ఇంచ్ తీసుకోండి. పైకి 1 ఇంచ్ మేడం. 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఆమెది 5.5 నెక్ కదా, ఇక్కడ 1 ఇంచ్ ఆల్రెడీ తీసుకున్నాం కదా. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ 5.5 నుంచి 1 ఇంచ్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి రావాల్సింది 4.5 ఇంచులు మాత్రమే రావాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 4.5 ఇంచులకి మీరు ఇలా మార్క్ వేసుకోండి. ఆల్రెడీ 4.5 ఇంచులకి ఉన్నది. ఇక్కడ సేమ్ మీరు ఇక్కడికి 2 ఇంచులకి మీరు మార్క్ పెట్టుకోండి. ఇక్కడ షేప్ రావడానికి కోసం మీరు 1/2 ఇంచు పైన 2 పాయింట్లు ఎక్కువ పెట్టుకోండి ఇలాగా. ఇప్పుడు ఈ మార్క్ ని ఇలా షేప్ వచ్చేటట్టుగా మీరు ఇలా తీయండి. ఇక్కడ ఆల్రెడీ మనం 2.5 ఇంచులకు తీసుకున్నాము. ఇలాగనమాట షేప్ అనేది ఇలా వచ్చింది. ఇలా రౌండ్ వచ్చి ఇక్కడ వి షేప్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు మనం వి షేప్ వచ్చిన దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకు పెట్టుకున్నారు మేడం. అవునండి. ఇక్కడ అంటే లోపలికి ఇలా 7 పాయింట్లకి ఇలాగా ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నుండి ఇప్పుడు ఇది తీసుకున్న దాంట్లో నుండి నేను రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికోసం 1 ఇంచు మనకి ఇంచున్నర అనేది వెడల్పు రావాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మీరు ఇంచున్నరకి రౌండ్ గా మీరు వచ్చేటట్టుగా తీసుకోండి. మనం గీసుకున్నట్టుగా ఇంచున్నర వెడల్పు రావాలి, క్యాన్వర్స్ వెడల్పు. ఇలా ఇది మాత్రం కట్ చేయండి అర్థం కాదు మేడం. ఓకే అండి. దీనికి మొత్తం ఔటర్ లైన్ ఇంచున్నర తీయమంటారు. ఔటర్ లైన్ ఇంచున్నర తీసుకోండి. ఇంచున్నర క్యాన్వాస్ మందం ఉండాలి. ఫస్ట్ ఈ అవుట్ సైడ్ ఉన్న లైన్ తీసుకోండి. ఇప్పుడు మీరు నెక్ ఇంతవరకే కదా మనకి కావాల్సింది, ఇంతవరకే కట్ చేసుకోండి. ఇప్పుడు మనం గీసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ ఇది కట్ చేసాం కదా, ఈ మిడిల్ లో మాత్రం మనకు కట్ చేయకుండా అది కదలకుండా పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక నెక్ అనేది కరెక్ట్ గా షేప్ అనేది రావాలి. అందుకోసం ఇక్కడ మీరు మిడిల్ లో పిన్స్ పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ షేప్ ఉన్నది ప్రకారంగా కట్ చేయండి. ఇలా అన్నమాట. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. షేప్ అనేది ఇలా వస్తుంది. ఓకే మేడం, అర్థమైందా? అర్థమైంది. మీకు రౌండ్ కావాలనుకుంటే మనకి నెక్ ఇంతవరకు, మనకి మెయిన్ నెక్ ఇంతవరకు కాబట్టి మీరు ఇంత మందమే రౌండ్ తీసుకోవాలి. అదే మరి ఇంతవరకు మనం నెక్ తీసుకొని మళ్ళీ కిందికి 1 ఇంచ్ పెట్టుకోకూడదు అట్లా. ఎందుకంటే నెక్ ఇది అనేది వెడల్పు, ఈ మనకి గ్యాప్ అనేది కింది వైపుకి వస్తుంది. నెక్ అనేది పొడుగైపోతుంది. ఇప్పుడు మనకి మెయిన్ నెక్ ఇప్పుడు నాకు మొత్తం టోటల్ నెక్ పొడవు ఇక్కడ వరకు ఉందన్నమాట. ఈ నెక్ లోపలనే నేను తీసుకున్నా. ఓకే మేడం, అది 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నారు మీరు. 1/2 ఇంచ్ కాదు, ఎంత నేను తీసుకుంది, ఇందాక 1 ఇంచ్ పొడవు, 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ పొడవు అనేది మేడం, తీసుకున్నా. కిందకి 1 ఇంచ్ నిజమే. కింద నుంచి పైకి 1 ఇంచ్ అంటే తీసుకున్నాను. వెడల్పు ఆ లైన్ లో మాత్రం పైకి 1/2 ఇంచ్ తీసుకున్నారు మీరు. 1/2 ఇంచ్ మీద 2 పాయింట్లు మీరు వెడల్పులో 7 పాయింట్స్ తీసుకున్నారు. 7 పాయింట్లు తీసుకున్నాను. ఈ మార్క్ ని ఇలా క్రాస్ గా తీసి వి షేప్ మోడల్ లో నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ రౌండ్ గానే రావాలి. అలాగా అర్థమైందా అండి? అర్థమైంది.
ఇప్పుడు ఈ క్యాన్వాస్ ని మనకి క్లాత్ ఉన్న దానికి మనం క్లాత్ తీసుకున్నాం కదా, ఇలా దీని మీదకి ఇలా పెట్టండి. కదలకుండా మీరు పిన్స్ పెట్టుకోండి. క్యాన్వాస్ ని ఇలా కదలకుండా మీరు ఐరన్ చేసుకో, మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఈ క్యాన్వాస్ పైన ఐరన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకు అతుక్కుంటది. లేదా ఐరన్ బాక్స్ లేదనుకుంటే మీరు ఇలా పిన్స్ పెట్టుకొని మీరు ఎడ్జ్ బట్టి ఈ ఎడ్జ్ కి ఇవతల ఎడ్జ్ కి స్టిచ్చింగ్ చేసుకోండి. కదలకుండా మీరు పిన్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టుకొని వేసుకోండి. ఫస్ట్ లోపల ఉన్న దానికి వేసుకోండి. మేడం దీనికి పైకి లోతు మాత్రం 6 ఇంచెస్ పెట్టమన్నారు కదా మేడం ఇందాక. ఏంటిదండి? ఇందాక చెప్పారు కదా మేడం వెడల్పు వెడల్పు 6 నేను ఇంచెస్. మనం క్యాన్వాస్ స్టార్టింగ్ తీసుకునేటప్పుడు 10 ఇంచులు 6 పొడుగు ఇంచెస్. ఉండేలాగా, 6 ఇంచులు వెడల్పు ఉండేలాగా క్యాన్వాస్ మీరు తీసుకోండి. ఓకే మేడం. తీసుకున్న తర్వాత మీరు దాంట్లోనే నెక్ అనేది మీరు డ్రా చేసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇటువైపు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చివరికి కూడా మీరు ఈ చివరిన కూడా మీరు వేసుకోండి. కుట్టు అనేది వేసుకోండి. చివరికి మలుచుకుంటూ వేసుకోవాలి. ఫస్ట్ మీరు కట్ చేసుకోండి. మనం పిన్స్ అయితే పెట్టుకున్నాం కాబట్టి స్టిఫ్ గా ఉంటది. మీరు 1/2 ఇంచు మందం ఉండేలాగా ఈ క్లాత్ ని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. ఇలాగా క్యాన్వాస్ కి 1/2 ఇంచు ఉండేలాగా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు ఇది కదా క్యాన్వాస్. ఈ క్యాన్వాస్ కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ని ఇట్లా మడుచుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ క్యాన్వాస్ చుట్టూ మీరు ఇలా కుట్టుకుంటూ రండి. ఇలా మడుచుకుంటూ ఒకటే ఫోల్డింగ్ ఆ క్యాన్వాస్ చుట్టూ ఇట్లా మడుచుకుంటూ మీరు ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టండి. నార్మల్ కుట్టు పెట్టండి. మేడం ఇందాక నెక్ పార్ట్ వరకు కట్ చేశారా మేడం అయితే? నెక్ వేరే పీస్ ని దానికి అటాచ్ చేసి కట్ చేస్తున్నారు. ఓకే. అవునవును. ఇందాక ఫస్ట్ లో నేను పీస్ తీసుకున్నాను కదా, దీనికి అటాచ్ చేయడానికి అవును పీస్ మేడం. తీసుకోండి. మీరు మీరు దీని మందం క్లాత్ మీరు ఉండేటట్టుగా తీసుకొని ఇలా ఫస్ట్ ఈ లోపల దానికి మీరు స్టిచ్ చేసుకోండి. తర్వాతకి మీరు క్లాత్ అనేది ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉండేటట్టుగా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి ఓకే మేడం. ఇప్పుడు ఇది ఈ పొడవు ఇది ఎక్స్ట్రా ఉంది కదా మనకి, ఇదంతా దీనికంటే ఇది ఎక్స్ట్రా ఉంది కదా, దానికి సమానంగా మీరు క్లాత్ అనేది ఇలా మొత్తాన్ని ఇట్లా ఈ చివరి నుండి ఆ చివరి వరకు మీరు క్లాత్ కట్ చేసుకోండి. ఇట్లా. ఇప్పుడు ఈ రెండింటిని మీరు ఇట్లా పట్టుకోండి. ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేయండి. ఇట్లాగా అర్థమైందండి? ఇప్పుడు ఇదిని ఇలా రెండింటిని ఇలా ఫోల్డ్ చేయండి. క్యాన్వాస్ ఎంత వరకు ఉందో అలా ఇలా పట్టుకోండి. ఇక్కడ క్యాన్వాస్ ఉండాలి, ఇక్కడ క్యాన్వాస్ ఉండాలి. పట్టుకొని మిడిల్ లో ఉంది కదా, మిడిల్ లో ఒక డాట్ ఇలా టక్స్ ఇవ్వండి. ఒకటి మధ్యలో టక్స్ ఇవ్వండి. అర్థమైందండి? ఇప్పుడు మధ్యలో ఓకే మేడం. టక్స్ అయితే వచ్చింది. ఇప్పుడు దీనికి మధ్యలో ఈ టక్స్ అయితే వచ్చింది అనమాట.
ఇప్పుడు మనకి ముందు పార్ట్ తీసుకుందాం. ముందు పార్ట్ మనకు రైట్ సైడ్ ఉన్న దానికి మీరు తిప్పండి. రైట్ సైడ్ ఉన్న దానికి మనం వేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ సెంటర్ లో మనము టక్స్ అనేది తీసుకున్నాం కదా, మళ్ళీ మెయిన్ క్లాత్ కూడా టక్స్ ఇవ్వండి. ఇక్కడ మనకి మనం నెక్ దగ్గర టక్స్ తీసుకున్నాం కదా, ఆ టక్స్ ని అవును మళ్ళీ మేడం. మీరు క్లాత్ తోనే ఇవ్వండి. మెయిన్ క్లాత్ తోని మళ్ళీ ఒకసారి ఇవ్వండి టక్స్. అలా ఇస్తే మీకు టక్స్ అనేది మీకు మెయిన్ క్లాత్ కూడా కనిపిస్తుంది. ఇలాగా ఈ టక్స్ అనేది మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ టక్స్ క్లాత్ ఇలా మన మంచి వైపు ఉన్న క్లాత్ అనేది, మెయిన్ క్లాత్ అనేది ఇలా మంచి వైపు తీసుకోండి. తర్వాతకి ఈ టక్స్ ని, ఈ రెండు టక్స్ ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా మీరు క్లాత్ ఇలా పెట్టండి. ఈ పిన్స్ తీసేయండి. మీరు పిన్స్ ఉన్నాయి కదా, తీసేయండి. తీసేసి మీరు క్లాత్ అనేది ఈ రెండిటికి ఇలా పెట్టుకొని ఇప్పుడు పిన్స్ మళ్ళీ పెట్టండి. మిడిల్ లో పెట్టండి. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుండి ఇక్కడ మిడిల్ లో పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోండి. ఇలా క్లాత్ అయితే మీరు ఇలా పెట్టుకొని, అర్థమైంది కదా మీకు? అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది మేడం. అర్థమవుతుంది మేడం. అర్థం. ఇప్పుడు మనకి ఇక్కడ నుండి స్టార్ట్ చేయండి. ఇప్పుడు మన క్యాన్వాస్ కి పావించు ఉండేలాగా, పావించు నుండి మీరు ఈ మొత్తం ఇక్కడ పావించు పట్టుకొని కుట్టేసుకుంటున్నారుగా, ఇలా చుట్టూ పావించుకి మీరు స్టిచ్చింగ్ వేసుకోండి. పావించు ఉండేటట్టు స్టిచ్చింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు పావించుకి ఉండేటట్టు ఉండాలి. మీరు ఇక్కడైతే ఎంత స్టార్ట్ చేశారో ఇక్కడ కూడా అంతవరకే వేసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ అని రాకూడదు. మీకు ఇక్కడ షేప్లు ఉన్నాయి కదా, నేను ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ దగ్గర కూడా మీరు తిప్పుకుంటూ కుట్టుకోవాలన్నమాట. షేప్ తో సహా పావించు వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఇక్కడికి పాదం మందం ఇలా పెట్టుకున్నాను. మీకు పిన్స్ పెట్టుకున్నారు కాబట్టి మీకు ఎక్కడ కూడా కదలకుండా నీట్ గా వేసుకోవడానికి ఉంటది. షేప్ ఇలా ఇప్పుడు మనం మెయిన్ ఎంత వరకు ఉంది, ఈ క్యాన్వాస్ ఉంది కానీ ఈ క్యాన్వాస్ ఉన్నంత వరకు క్లాత్ అనేది కట్ చేసుకోండి. క్యాన్వాస్ ఎంత ఉందో అంటే ఉండేలా క్లాత్ అనేది కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి.
ఇప్పుడు మీరు ఇక్కడ టక్స్ అయితే మీరు చిన్న చిన్న టక్స్ ఇవ్వండి. చిన్నగా ఇవ్వండి. కుట్టుకి ఈ కుట్టు ఉంది గదా! మనకి మెయిన్ కుట్టు ఉంది గదా! ఈ కుట్టి అవతలకి ఇవ్వకండి. కుట్టి లోపలికి ఇంకొంచెం ఒక పాయింట్‌కి ఇవతలకే ఇవ్వండి. మీకు రౌండ్ షేప్ దగ్గర టక్స్ ఇవ్వండి. రౌండ్ ఎక్కడైతే ఉందో అక్కడ అక్కడొకటి ఇవ్వండి. ఎందుకంటే మనకు నీట్‌గా రావడానికి టక్స్ ఇలా ఇచ్చుకోవాలి అక్కడొకటి. ఇప్పుడు ఇదనేది ఇలా తిప్పండి. ఇప్పుడు మన ఈ క్లాత్ అనేది మీరు తిప్పుకోండి. ఇలా తిప్పుకొని నీట్‌గా మీరు ఇలా అనుకోండి. ఇప్పుడు దీనిపైన కుట్టేసుకుంటూ రండి. మీరు గోరుతోని ఇలా నీట్‌గా అనండి. ఇప్పుడు మీరు దీనిపైన కుట్టేసుకుంటూ రండి. మెయిన్ క్లాత్ మీద మీరు తిప్పేసుకున్నారు గదా! దానిపైన మీరు కుట్టేసుకొని చివరికి ఎడ్జెం బెట్టి ఆ క్లాత్ ఎలా ఉందో అలానే వేసుకోండి. మేడం దీన్ని గూడా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ తిప్పాలి గదా మేడం? ఆ! దానిలాగానే దానిలానే రివర్స్ తీయండి. తీసి మీరు ఎడ్జెం బెట్టి కుట్టేసుకోండి. మెయిన్ క్లాత్ ఉంటది గదా! మెయిన్ క్లాత్ అవును. మించి మీరు ఎడ్జెం బెట్టి కుట్టేసుకోండి. ఇందాక మీరు మెయిన్ క్లాత్ రివర్స్ ఏసారు గదా మేడం? అవును. మెయిన్ క్లాత్ మీద ఇదనేది ఏసానండి. మెయిన్ క్యాన్వాస్ క్లాత్ మనం రివర్స్ చేసుకొని ఇది అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పారు. అంటే ఫస్ట్ మన మెయిన్ క్లాత్ ఇలానే ఏసాను. మంచి మళ్ళనే ఏసాను. మన క్యాన్వాస్ పై వైపున ఉండాలి. మన వైపు ఉండాలి. ఓకే మేడం. హ్మ్. మేడం నిన్న గూడా ఇలానే చేసారా? అయితే మెయిన్ క్లాత్ మీద ఆ! మెయిన్ క్లాత్ మీద మీరు ఫ్రంట్ వైపు ఏసారా? బ్యాక్ సైడ్ ఏసారా? ఏంటిదండి? ఇప్పుడు మెయిన్ క్లాత్ ఫ్రంట్ మెజర్‌మెంట్ ఫ్రంట్ ఫ్రంట్ మీదనే వేసాను. ఫ్రంట్ మీద ఆహ్, లైనింగ్ అనేది ఫ్రంట్ మీదకేసి మనం ఏదైతే షేప్ తీసుకున్నామో దానికి సేమ్‌గా మనం కుట్టుకున్నాంక మళ్ళా దాన్ననేది తిప్పేసాననమాట. ఇప్పుడు గూడా దీన్ని గూడా అంతే ఓకే గదా! మేడం. పైన హ్మ్. హ్యాండ్స్ నుంచి తిప్పేసారు. ఆ! మనం తిప్పేయాలనుకుంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసుకోవాలనమాట. అలా అయితే తిప్పేయడం వస్తది. ఇప్పుడు చూసారు గదా! నెక్ అయితే షేప్ ఇలా వచ్చింది. అర్థమైంది గదా! ఇప్పుడు మనకి ఇదనేది ఇలా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తా. బ్యాక్ సైడ్‌కి ఇలా వచ్చింది. ఇదనేది మనకు ఆహ్, చేతి పని జేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి చేతి పని జేసుకోవచ్చు. లేదా ఇంకో కుట్టైనా మీరు ఆహ్, ఈ క్యాన్వాస్ ఎంతుందో అంతవరకేసుకోవచ్చు. కుట్టయితే కొంచెం మంచిగా కనిపియదు. చేతి పనయితే మంచిగా కుట్టనేది కనిపియదు కాబట్టి నీట్‌గుంటది. అలాగా. ఈ క్యాన్వాస్ లోపలికి పోయింది. చూసారా? అవును మేడం. హ్మ్. ఇదనేది ఇలా వచ్చిందిప్పుడు. నెక్ అనేది ఇట్లా వచ్చింది. ఇది ఫ్రంట్ నెక్. ఇప్పుడు మనం వీటిని జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని, ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకోవాలి. మీరు ఫ్రంట్ పార్ట్‌ని ఇలానే పెట్టండి.
కొంచెం ఈ పోగులు పోగులు ఉన్నట్టుని లైట్ గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి మెయిన్ మనకి ఇది కదా, ఇది సేమ్ ఉండాలి. ఈ కుట్లో ఉన్నది ఇప్పుడు లైనింగ్ అనేది ఇటువైపు ఉండాలి, ఇటువైపు ఉండాలి, పై వైపున ఉండాలి, కింది వైపున లైనింగ్ ఉండాలి. ఈ రెండిటి మాత్రం సేమ్ ఉండాలి. సేమ్ ఉన్న దానిపైన 1/2 ఇంచుకి మీరు కుట్టు వేసుకోండి. ఓకే మేడం. 1/2 ఇంచ్ ఉండేటట్టు కుట్టేసుకోండి. ఇటువైపున కూడా ఈ ఎడ్జ్లు సేమ్ ఉండాలి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నా గానీ ఇటువైపు వదిలించుకోండి. ఈ ఎడ్జ్ మనకి నెక్కులు మాత్రం కరెక్ట్ గా ఒకే దగ్గరకు ఉండాలండి. నెక్కులు అనేది ఇప్పుడు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ మనం ఇట్లా కుట్టేసాం కదా, ఇక్కడ నుంచి కదా కుట్టేసేది. ఆ రెండు మాత్రం సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకూడదు. ఇటువైపు మాత్రం సమానంగా ఉండాలి. ఏమైనా ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చినా గానీ ఈ చివరికి వేసుకుంటే అయిపోతుంది. నెక్ సైడ్ మాత్రం కరెక్ట్ గా రెండు సేమ్ ఉండాలండి. మళ్ళీ డబల్ వేయండి. దాని మించి డబల్ వేసేయండి. రబ్ చేసుకోండి స్టిఫ్ ఉండడానికి. ఇప్పుడు కుట్టండి. జాయింట్ ని కట్ చేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేయండి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అర్థమైంది కదా. హ్యాండ్స్ అనేది మనం ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మేడం ఒక చిన్న డౌట్ మేడం. ఇందాక చెప్పండి. మనం అది క్యాన్వాస్ అటాచ్ చేసుకున్నప్పుడు ఒక క్లాత్ మీద క్యాన్వాస్ అటాచ్ చేశారు. దాన్ని అవును. తీసుకొచ్చి మెయిన్ పార్ట్ మీద అటాచ్ చేశారు. అంటే మెయిన్ పార్ట్ ఫ్రంట్ అటాచ్ చేశారా, బ్యాక్ అటాచ్ చేశారా దాన్ని? ఫ్రంట్ సైడ్ ఉన్నదాన్ని మనకి ఫ్రంట్ సైడ్ ఇది ఉంది కదా, అవును మేడం. ఫ్రంట్ దాని మీద పెట్టానండి క్లాత్. మనకి క్లాత్ అటాచ్ చేసిన క్లాత్ మనకి ఫ్రంట్ పైన నుండి వస్తుంది. మనకి పై వైపున ఉన్నది క్యాన్వాస్ కనిపిస్తుంది అనమాట. మనకి పై వైపున క్యాన్వాస్ కనిపిస్తుంది. మీరు ఫ్రంట్ ఓకే పార్ట్ మేడం. కి క్లాత్ అనేది అటాచ్ అయి ఉంటది. అలా ఓకే వేసుకోవాలన్నమాట. మేడం ఒక చిన్న డౌట్. ఈ ఫ్రంట్ పార్ట్ మీద క్యాన్వాస్ మనం వేసిన క్లాత్ ని అటాచ్ చేశారు. అవును. అటాచ్ చేసిన తర్వాత దాన్ని ఎలా తిప్పారు అనేది అర్థం కావట్లేదు మేడం నాకు. నార్మల్ గా వస్తుంది అది. ఇప్పుడు మనం ఈ క్లాత్ అనేది ఇటువైపు ఉంటది కదా. ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనం ఇలా కుట్టేసుకున్నాం. ఇట్లా ఉంటది క్లాత్. మనం ఇలా కుట్టేసుకున్నాం. ఇప్పుడు 1/2 ఇంచ్ మందం కుట్టేసుకున్నాం. ఇలాగా వేసుకున్న తర్వాత మనం ఆటోమేటిక్ గా క్లాత్ అనేది లోపల వైపుకి తిప్పుకోవాలి. అంటే లైనింగ్ ఉంది కదా ఇటువైపు. లైనింగ్ ఉన్న వైపు మీరు ఇట్లా తిప్పండి. ఆటోమేటిక్ గా అది వచ్చేస్తూనే ఉంటది మీకు. అది ఏదైనా కనిపిస్తూనే ఉంటది. ఓకే మేడం. చూస్తా మేడం నేను. మీరు ఇలా మీరు ఫస్ట్ ఇలా అటాచ్ చేశారు కదా దీనికి. ఇదేమో అవును మెయిన్ మేడం. ఇదేమో మెయిన్ క్లాత్. ఈ కింది వైపున ఉన్నది మనకి ఇది కదా. మనం కుట్టు ఇట్లా లోపలికి మర్చుకున్నాం కదా. కుట్లు కనిపించేది ఇది అన్నమాట. ఇది కూడా అవును మెయిన్ మేడం. అన్నట్టే. ఇది మనకు మంచి సైడ్ కనిపించేది. ఈ రెండు మంచి సైడ్లు. ఇది మంచి సైడ్, ఇది మంచి సైడ్. ఇలా పెట్టుకున్నాము. పెట్టుకున్నాక 1/2 ఇంచ్ మందం కుట్టేసుకున్నాం. తర్వాతకి మీరు ఈ పై వైపున క్లాత్ ఉంది కదా. ఇప్పుడు మనకి అవును మేడం. క్యాన్వాస్ క్లాత్ ఉంది కదా. ఇది లోపలికి పోవాలంటే ఇలా మర్చుకోవాలి. ఇలా అంటే ఇది ఒక్కటి ఓన్లీ క్యాన్వాస్ ని మాత్రం తిప్పాలి. లోపలికి తిప్పుకోండి. మీకు ఆటోమేటిక్ గా అది కుట్టు అనేది కనిపిస్తది. దాన్ని మీరు ఓకే కొంచెం మేడం. మంచిగా స్ట్రెయిట్ గా మీరు తీయండి. ఆ ఎడ్జ్ ఎమ్మటి మీకు ఎడ్జ్ కనిపిస్తది. ఇట్లా ఎడ్జ్ కనిపిస్తది. ఆ ఎడ్జ్ ఎమ్మటి మీరు కుట్టేసుకోండి. మేడం ఫ్రంట్ సైడ్ క్యాన్వాస్ వేశారు కదా, మరి బ్యాక్ సైడ్ నెక్ కూడా వేయొచ్చా మేడం అలా? వేసుకోవచ్చు. కానీ మనకి కస్టమర్లకి ఇప్పుడు మన డ్రెస్‌లకి అంటే ఏసుకోవచ్చు. ఏం పర్లేదు. మామూలుగా అయితే అవసరం లేదు. బ్యాక్ సైడ్ కాబట్టి మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. ఫ్రంట్ సైడ్‌కి మాత్రం ఖచ్చితంగా ఏసుకోవాలి.